పేరు సత్యనారాయణ. సార్ సత్యనారాయణ గారు, మనకి ఈరోజు అన్న క్యాంటీన్ ప్రారంభమైంది కదా సార్, ఏమేమి అభిప్రాయం? అన్న క్యాంటీన్ చాలా పేదవాళ్ళందరికీ చాలా బాగుంటుంది. తక్కువ 5 రూపీస్ అంటే ప్రతి భిక్షగాడికి కూడా చాలా బెస్ట్ అనమాట. వాళ్ళ మీద వీళ్ళ మీద ఎవరి మీద ఆధారపడతారు. అన్నం కోసమే కదా ప్రతి ఒక్కరు కష్టపడేది. అదే 5 రూపాయలు దొరుకుతుందంటే పెన్షనే చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తున్నాడు. ఆ రోజుకి 5 రూపాయలు పెట్టుకున్నా చాలా మిగిలిపోతుంది కూడా. చాలా బాగా అది చాలా పేదవాళ్ళు. ప్రభుత్వంలో మనకి ఇది అన్న క్యాంటీన్ అనేది మనకు పూర్తిగా నిర్వీర్యం చేశారు కదా సార్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చేద్దాం, అది ప్రజల దురదృష్టం. మంచి ముఖ్యమంత్రి కానీ మంచి వాళ్ళు లేకపోతే ఇలాంటి ఆలోచన చేయకపోతే కష్టం. నువ్వు అమ్మ ఒడి అని అవి 15,000 ఖర్చు అయిపోతాయి. కానీ ఇదైతే మన అన్నం తింటే వాడి కడుపు చాలంటాడు, అంతే కదా. డబ్బులు అడగలేడు, చాలా ఇస్తాడు అంతే. అలా కడుపు నిండేదైతే చాలా మందికి తెలిపించండి. అంటే ఈ వేస్ట్ ఏది అమ్మ ఒళ్ళని ఇవన్నీ చూడండి. పథకాలు అన్ని పథకాల అవన్నీ కంటే ఇలాంటిది బెస్ట్ అనమాట. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది. సార్ ఇంకోటి ఏంటంటే మనకి సూపర్ 6 అనేది ఒక అబద్ధం అని అంటున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సూపర్ 6 ఏమున్నాయి బాబు, అందులో ఇప్పుడు ఇవ్వకపోయినప్పుడు నెలకు 1st తారీఖు జీతం పడుతుంది ఎంప్లాయీస్. అప్పుడు ఉందా? ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఉదాహరణకు వాళ్ళకు చంద్రబాబు నాయుడు వాళ్ళకు మెడికల్ ఇది ఇచ్చేవాళ్ళు. ఏదన్నా జరిగితే అంటే వాళ్ళు కోలుకొని ఇంటికి వెళ్ళిపోయే వరకు ఉండేది. ఆ కార్పొరేషన్ డబ్బులు అక్కడే ఉన్నాయి హైదరాబాద్. చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతుంటే. అంటే కనిపించేమో పైన బాగుంది, లోపటేమో చాలా ఇబ్బందులు ఉన్నారు చాలా మంది. ఇంకొకటి ఏంటంటే మనకి బాబు గారి హయాంలో రాజధాని అండ్ పోలవరం 2 కంప్లీట్ అయిందండి. అవుతాయండి, లేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది ఏమన్నారు చూడండి, పోయిందని అన్నారు. కాపర్ డ్యామ్ విరిగిపోయింది. అన్ని వేల కోట్లు అనమాట. అది ఇప్పుడు కట్టాలి, అది చెయ్యాలి, అదంతా దాన్ని టెస్ట్ చేయాలి. ఎంతవరకు పోయిందో పట్టించుకోలేదు కదా. ఇప్పుడు మీరు అమరావతి చూసారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించారు ఎంప్లాయీస్ కోసం అని, జడ్జెస్ కోసం అని, ఆ స్టాఫ్ కోసం అని. అంత చేసి మొత్తం నాశనం అయిపోయింది. అమరావతి ఒక అడవి అయిపోయింది. ఆ అడవిని మొత్తం ఇప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైతుంది అది? ఇది 5 సంవత్సరాల్లో ఉండేది. ఆయన చేయాలంటే ఎక్కువ చెప్పండి. ఆయన కంటిన్యూగా చేసుకుంటే ఒక 5 నెలలు 6 నెలల్లో కంప్లీట్ చేసేసేవాడు. ఏమన్నా మిగిలేదు. ఇది 5 సంవత్సరాల సమస్య. ఇది అంత ఈజీగా అయ్యేది కాదు, కష్టం. చంద్రబాబు నాయుడు వల్ల ఆయన మీద ఎక్కువ హోప్ పెట్టుకోవద్దు. ఎందుకంటే చాలా నాశనం అయిపోయింది. దాన్ని ఎట్లా హోప్ పెట్టుకుంటాం? ఏదో కొద్దిగా ఉన్నదాన్ని దాన్ని చేసేస్తాం తొందరగా. కానీ పూర్తిగా నాశనం అయిపోయే దాన్ని హోప్ పెట్టుకోవడం కష్టం. లేదొక 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? అప్పులు అంటే ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది, దానికి అప్పు లేదు. ఈ గవర్నమెంట్ అయినా అప్పు చేస్తుంది, ఏ గవర్నమెంట్ అయినా అప్పు చేస్తుంది. అప్పు చేయడం అది ఎంత బెనిఫిట్ అయ్యింది అనేది ముఖ్యం. కింద వాళ్ళకి ఎంత బెనిఫిట్ అయ్యింది, ఇప్పుడు అన్న క్యాంటీన్ ఎంత బెనిఫిట్ అయ్యింది. ప్రతి ఒక్కరు ఇప్పుడు పేద ఉంటారు, మధ్య తరగతి వాళ్ళు ఉంటారు. ఇద్దరికి ఉపయోగపడతారు, మధ్య తరగతి పేద, ధనవంతుల సంగతి ఉంది. దేశానికి దేశం ఉండే ఈ 2 బాగా గట్టిగా ఉన్నప్పుడు మనకి వేరేది ఏముంది చెప్పండి? బాగా కష్టపడుకుంటాడు, డబ్బులు దాచుకుంటాడు. ఇప్పుడు డబ్బులు దాచుకుంటాడు కదా, బాగా డబ్బులు దాచుకుంటాడు. 5 రూపాయలు పోయిందంటే ఎంత డబ్బులు దాచుకుంటున్నాడు. అన్న క్యాంటీన్లు చాలా ఇలాంటివి పెడితే చాలా పేదవాళ్ళందరూ హాయిగా సుఖంగా ఉంటారు.